పార్వరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషుడు యమ కుబేర దిక్పాలురు కవులు పులకితులై సోదర భరత సమానాయని శ్రీరాముడు యజ్ఞిక గుణ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి అందంగా భక్తిపూర్వకంగా మనందరికీ అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. కార్తీక మాసం రాగానే అందరి ఇళ్లలో గుర్తొచ్చేది ఎన్టీఆర్ స్టేడియం భక్తి టీవీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. సాధారణంగా అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తారు, కానీ హిందూ మతానికే గొప్ప బ్రహ్మోత్సవంగా జరిపేటటువంటి గొప్ప కార్యక్రమం. మన సనాతన ధర్మం బతుకుతోందంటే కారణం ఇటువంటి భక్తి, ఈ కేవలం భక్తి ఛానల్ వల్ల అటువంటి గొప్ప కార్యక్రమం. సాధారణంగా మనం తిరుమల బ్రహ్మోత్సవాలు చూస్తే ఎంతో వైభోగంగా జరుగుతుంది, కానీ కార్తీక మాసంలో మొత్తం విశ్వానికి అందాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించేటటువంటి గొప్ప కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం. కేవలం కోటి దీపోత్సవం పేరుతోటి ప్రతి దేవాలయాన్ని ఇక్కడికి తరలింపు తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు, ఒకరోజు ఒక్కొక్క రకమైనటువంటి కళ్యాణోత్సవం, భక్తి కార్యక్రమం ఇవన్నీ జరుపుతూ ఈవేళ దాని భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది. సీతారాముల కళ్యాణం అంటే జగత్ కళ్యాణం, సమస్త మానవ జాతిని ఉద్ధరించేటటువంటి గొప్ప భాగ్యమైనటువంటి కళ్యాణం సీతారాముల కళ్యాణం. చెప్పాలని ఎంతున్నా కాలం చాలా తక్కువ కాబట్టి ఎన్నెన్నో అద్భుతాలు చూడాలి కాబట్టి క్లుప్తంగా చాలీసా పడితే సంపూర్ణ రామాయణం వచ్చింది, మీరంతా విన్నారు. అలాగా రాముడి అదేంటంటే శ్లోక పారాయణం లాగా, అలాగే ఇప్పుడు రకరకాల కార్యక్రమాలతోటి మనందరిని నడిపిస్తాం. పండగలు వచ్చినా ఏది వచ్చినా మనకు భక్తి టీవీ అందించేటువంటి గొప్ప సంస్కృతి. అటువంటి వాటిల్లో సీతారాముల కళ్యాణ సందర్భంగా ఈవేళ అమ్మవారు అడిగిన ప్రశ్నకు హనుమంతుల వారు రాముడిని వర్ణిస్తున్నారన్నమాట. రాముడిని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. నా భర్తను ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఏ రకంగా చూసావు అని చెప్తే ఆ రాముడి యొక్క వర్ణనంతా కూడా ఎంతో గొప్పగా హనుమంతుల వారిని వర్ణిస్తున్నారు. ఎంత గొప్పగా వర్ణించారో తెలుసుకుంటూ కళ్యాణంలోకి ప్రవేశిద్దాం. ధర్మ నిరతి వర్ధిల్లు శీలుడు, ధర్మమరసి వర్ధిల్లు శీలుడు అని రెండు మాటల్లో తెలిసి నలుగురు శ్రద్ధతో అలకించగా, నలుగురు భక్తితో అలకించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణము తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగమున పలికెద సీత రామ కథ, శ్రీ హనుమాను గురుదేవులు నాయద రామ కథ. మంగళారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నాదరాత్మ నిలుమోవనంత, నీవేంత శ్రీ హనుమంత. కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వచ్చయుండెడి పార్వతీ తనయా, ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షామి. వేదిక మీదున్న రాముల వారికి అందరూ చేతులు ఎత్తి మనసారా నమస్కరించండి. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. మంది చేత భక్తి భావాలను ఉరకలు వేయించి పారవస్యంలో తాండవం చేయించి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతాది చతుర్దశ భువనైక నాథాధినాథులకు అధినాథుడైనటువంటి రావణుని పేరు చెబితే సూర్యుడికి భయం, యముడికి భయం. సూర్యుడు తగుసరి ఎండ కాస్తాడు, వరుణుడు అడలి సమవృష్టిని కురిపిస్తాడు, ఋతువులు నిత్య వసంతములు ఈనుతాయి. అంతటి పరాక్రమవంతుడు అందరినీ ఏడిపించాడు రావణాసురుడు. అయితే రావణుడు ఏడవల. రాముని కంట కన్నీరు కార్చిన ఏకైక వీరుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు అంటే ఒకే ఒకడు, అడుగో ఆంజనేయ స్వామి. అడుగడుగో మహానుభావుడు, శౌర్యవంతుడు, భాగ్యవంతుడు, కార్యశూరుడు, అతి బలవంతుడు, ధృతి బలవంతుడు, మహావీరుడు. హే ధీర హనుమాన్, హే వీర హనుమాన్, హే సత్య పద్మావతి గోదాసమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నమత్సమేత రామచంద్ర స్వామినే నమః. శ్రీమదనంత గరుడ విశ్వక్షేణాది భక్త పరివారేభ్యో నమః. చండాదిద్వారబాళకేభ్యో నమః. కేశవాది చతుర్వంశతిమూర్తిభ్యో నమః. శ్రీమత్పరాంకుశవరకాల యామన శివరాది పూర్వాచార్యేభ్యో నమః. ప్రహ్లాదనార్దపరాశర పుండరీక వ్యాస అంబరీష శుభశోణక రుక్మాంకర అర్జున బలిర్విభీషణాది పరమ భాగవతేభ్యో నమః. దేవేభ్యో సకల భగవద్భాగవతాచార్య సహధర్మవత్తి సమేతస్య సపుత్రస్య సపుత్రికస్య కుటుంబం అనుకోండి. సాహా కుటుంబస్య అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. మమ మమ సాహా సహా కుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ ధైర్య ధైర్య సమర్పయామి. తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతప్రచోదయాత్. షోడశోపచారభూతే ఆవాహిత శ్రీ సూత్రపతి సమేత విశ్వక్సేన సుప్రీత సుప్రసన్మావతో శుభకర్మణ్య విఘ్నమస్మితే అనుగృహ్ణन्तు భవంతః. విశ్వక్సేనం విదాస్థానం ప్రతిష్టాపయామి యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. విశ్వక్సేన ప్రసాదం తదపదః భగవచ్చరణార్పితార్పణమస్తు. తచ్చేషం యజమానస్య శిరసో గృహ్ణాతు. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సమస్త ద్రవ్య సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థమభ్యుదయార్థం చ శ్రీ వైష్ణవైః సహ స్వస్తి వాసుదేవ పుణ్యాః వాచరం కరిష్యామి.
నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర పరమ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ ఈ స్వామి పాద
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు కలదు.
హారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రం దేవమింద్రియం ఇదమాసం విచక్షణం. అందరి చేతుల మీదుగా కోటి కుంకుమార్చన అందుకోబోతున్నారు. వేదికపై అష్టాదశ శక్తిపీఠమైనటువంటి మైసూరు క్షేత్రం అధిదేవత మైసూరు Shiva